అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు మీ ఘనమైన నామానికి సృష్టికర్త మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడి మీ వాక్యం బోధిస్తుండగా, వాక్యము మీది, జ్ఞానం మీది, మీ జ్ఞానం బోధించాలి కనుక బోధిస్తున్న నాకు, వింటున్న వారికి కూడా మీరు దీవించి మీ ఆశీర్వాదాలు ఇచ్చి అర్థం చేసుకునే శక్తి, అందులో ఉన్నట్లు గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించి నడిపించమని దీవించమని యేసు ప్రభు పేరట విడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. క్రైస్తవ గృహము అనేటువంటిది ఓ ప్రత్యేకమైంది. ఈ క్రైస్తవ గృహం అనేది కేవలం దేవునికి సంబంధించి క్రైస్తవ గృహం. అన్ని గృహాల కన్నా క్రైస్తవ గృహం మిన్న. అందులో సరి క్రైస్తవ గృహం గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటిగా మనం క్రైస్తవ గృహం గురించి మాట్లాడుకున్నప్పుడు వివాహ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాలి. వివాహపు వ్యవస్థ చాలా ఘనమైన వ్యవస్థ. అది మర్మంతో కూడిన వ్యవస్థ అని చెప్పబడింది. వివాహం గురించి మాట్లాడినప్పుడు వివాహం యొక్క ఉద్దేశం ముందు మనకు తెలియాలి. క్రైస్తవ గృహంలో వివాహం యొక్క ఉద్దేశం ముఖ్యమైంది. వివాహం యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వివాహం ఒక మంచి గృహాన్ని కట్టుకోవడానికి. వివాహం దేనికంటే ఒక మంచి గృహాన్ని కట్టుకోవడానికి. ఒక మంచి గృహాన్ని కట్టుకోవచ్చు. గృహము అనేటువంటిది ఇల్లు కాదు. ఇల్లు అంటే ఏంటి? గోడలో సిమెంటు స్లాబ్లో కాదు. గృహం అనేది భార్య భర్త, తర్వాత పిల్లలు. ఇది క్రైస్తవ గృహం. క్రైస్తవ గృహం వివాహం ఎందుకంటే ఒక మంచి గృహాన్ని కట్టుకోవడానికని ఆదికాండం 2:24 మాట్లాడుతున్నాడు అక్కడ. ఆదికాండంలో తర్వాత వివాహము అవసరమైనటువంటి శరీర సహవాసాన్ని కలుగజేస్తుంది. ఇద్దరి మధ్యలో అవసరమైనటువంటి శరీర సహవాసాన్ని కలిగించేది. నరుడు ఒంటరిగా ఉంటుంటే మంచిది కాదు. వానికి సాటైన సహాయం చేయాలనుకున్నాడు. అంటే శరీర సహవాసం. వివాహం ఉద్దేశం ఏంటంటే అవసరమైన శరీర సహవాసాన్ని కలిగించడానికని ఆదికాండం 2:18 చెప్పబడింది. తర్వాత శరీరానికి కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి వివాహం ఉద్దేశం. కోరికలు నెరవేర్చుకోవడానికి వివాహం కావాలి. కోరికలు నెరవేర్చుకోవడానికి ఎలాగైనా నెరవేర్చుకోవచ్చు, కానీ అలా కాదు. వివాహంతో శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి ఆదికాండం 1:28 తర్వాత వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని కని వారిని పోషిస్తూ అభివృద్ధి పరచటంలో, ప్రభువుని గురించి బోధించటంలో ప్రేమపూరితమైన వాతావరణం కలిగిస్తుంది. వివాహం ప్రేమపూరితమైన మంచి వాతావరణం. వివాహం ప్రభువుని గురించి బోధించటంలో కానీ, అభివృద్ధి పరచుకోవటంలో కానీ, కని పోషించుకోవటం కానీ, ఇవన్నీ ప్రేమపూరితమైన వాతావరణంలో కలిగిస్తాయి. అందుకే వివాహం చేసుకునే క్రైస్తవ పురుషుడు
క్రైస్తవ పురుషుడు ఏం చేయాలంటే వివాహం కొరకు సిద్ధపడాలి. వివాహం కొరకు సిద్ధపడాలి. వివాహం కొరకు సిద్ధపాటు లేకుండా వివాహం చేసుకోవటం వల్ల దాని ప్రయోజనాలు, దాని సంతోషం అనిపించలేము. అందువల్ల ఒక క్రైస్తవుడు వివాహం కొరకు సిద్ధపడాలి. అందులో మొదటిది వ్యక్తిగత సిద్ధపాటు. వ్యక్తిగతంగా వివాహం సిద్ధపడాలి. సమాజంలో జరిగేది ఏంటంటే వివాహం అని తల్లిదండ్రులు చేసేస్తున్నారు. వివాహం చేసుకోవాలి, వయసు వచ్చినప్పుడు వివాహం అని కోరుకుంటుంది కాబట్టి వివాహం చేసేసుకుంటానికి ఇష్టపడుతున్నారు. కానీ వివాహం కొరకు సిద్ధపాటు లేదు. బైబిల్ బోధించేది ఏంటంటే వివాహం కొరకు సిద్ధపడాలి. వివాహం అనేది 100 ఏళ్ళు పంట అన్నారు. 100 ఏళ్ళు పంట, 100 ఏళ్ళు బతకాలి ఇద్దరు. ఒక ఇల్లు కడితే ఒక 20 ఏళ్ళు ఉంటుంది, 30 ఏళ్ళు ఉంటుంది, 50 ఏళ్ళు ఉంటుంది. కానీ వివాహ వ్యవస్థ 100 ఏళ్ళు పంట. 100 ఏళ్ళు ఉండాలి వాళ్ళు. 100 ఏళ్ళు వాళ్ళు సంతోషంగా బ్రతకాలి. పిల్ల పాపలతో ఆనందంగా బ్రతకాలి. అందువల్ల క్రైస్తవుడు వివాహం చేసుకోవడం సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటులో వ్యక్తిగత సిద్ధపాటు కావాలి. వ్యక్తిగత సిద్ధపాటు ఎందుకు? ఇప్పుడు అనేక వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు? వివాహ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు అది పాడైపోయింది వివాహ వ్యవస్థ? కోర్టు నిండా ఈ కేసులే, కోర్టు నిండా కేసులు, ఈ కేసులే. చెప్పాలంటే 100కి దగ్గర ఒక 60%, 70% వివాహాల గొడవలే, పెళ్ళిళ్ళు గొడవలే ఉంటాయి ఎక్కువగాని. స్టేషన్లో కూడా బోళ్ళన్నీ ఈ గొడవలు ఉంటాయి. స్టేషన్లో కూడా ఎందుకు అలా జరుగుతుంది అంటే వివాహాన్ని సిద్ధపాటు లేకపోవటం. వివాహాన్ని సిద్ధపాటు లేకపోవటం. వ్యక్తిగత సిద్ధపాటు ఉండాలి. వ్యక్తిగత సిద్ధపాటు ఉండాలి. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 26 నుంచి మనం చదివితే 30 దాకా. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము. నా ప్రియ సోదరి సోదరులారా, నేను క్రైస్తవ గృహం నుంచి మాట్లాడుతున్నాను. క్రైస్తవ గృహానికి ముఖ్యమైనది ఏంటంటే వివాహ వ్యవస్థ, వివాహం. చూద్దాం. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఐదు అధ్యాయం 26వ వచనములో ఐదు అధ్యాయం 26వ వచనం చదువుతాను. పురుషులారా, 25, 27 కలిసి ఉంటాయి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు నిలబెట్టుకొనవల్లని వాక్యం తొదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడి కనుక దాని కొరకు తను అప్పగించుకున్న అటువలనే పురుషులు కూడా, అటువలే క్రీస్తు కూడా, అటువలే పురుషులు కూడా. చూడండి, అటువలే క్రీస్తు కూడా, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడు ఎవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీర అవయములై ఉన్నాము, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అని అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి? వ్యక్తిగత సిద్ధపాటు. వ్యక్తిగత సిద్ధపాటులో ఏముండాలి? నేను వివాహం చేసుకుంటున్నాను, నా భార్య నేను పోషిస్తానా లేదా అని సిద్ధపాటు. భార్యను పోషించగలిగితేనే పెళ్లి చేసుకోవాలి. భార్యను పోషించలేకపోతే నువ్వెందుకు? నీతో సమానంగా కష్టపడితే నువ్వు పోషిస్తావా? నీతో సమానంగా పనిచేస్తే పోషిస్తావా? నీతో సమానంగా డబ్బులు తెస్తే పోషిస్తావా? కాదు, అలా కాదు.
వ్యక్తిగత సిద్ధపాటు ఏంటంటే నేను భార్యను పోషిస్తానో లేదా సంరక్షిస్తాను లేదా అనేది ముందు సిద్ధపాటు ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 వివాహం చేసుకోవడం అంటే నువ్వు భార్యను పోషించగలిగితేనే నువ్వు వివాహం చేసుకోవాలి. అందుకే దానికి వ్యక్తిగత సిద్ధపాటు ఉండాలి. తిమోతికి పత్రిక మొదటి పత్రిక 5 తిమోతికి రాసిన మొదటి పత్రిక 5 తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడి విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. భార్యను పోషించే సమర్థత లేనివాడు అవిశ్వాస కన్నా చెడ్డవాడు అన్నాడు 5:8. అంచేతను వ్యక్తిగత సిద్ధపాటులో భార్యను సంరక్షించగలవానిగా, పోషించేవాడుగా, అలాగే తన భార్యను పవిత్రంగా కాపాడేవాడుగా ముందు సిద్ధపాటు కావాలి. భార్యను పవిత్రంగా చేసుకునే కార్యక్రమం భర్తదే. భర్త ఏం చేయాలంటే తన భార్యను పవిత్రంగా ఉండేట్టుగా చూసుకోవాలి, పోషించేవానిగా చూసుకోవాలి భార్యని. అది సిద్ధపాటు, వ్యక్తిగత సిద్ధపాటు అన్నారు దాన్ని ఎఫెసీ పత్రికలో. వివాహానికి సిద్ధపాటు లేకుండా చేసుకునే వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు అలాగే జరుగుతుందంటే సిద్ధపాటు లేదు వాళ్ళకి. వివాహం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఆ మధ్యలో వివాహం చేసిన వాళ్ళు తల్లిదండ్రులు కుటుంబస్తులు నలిగిపోతున్నారు. ఎవడని మధ్యలో చూస్తే వాళ్ళని తిడుతున్నారు. కారణం ఏంటంటే సిద్ధపాటు లేని వాళ్ళకి వివాహాలు చేస్తున్నాం మనం. సిద్ధపాటు లేని వాళ్ళకి వివాహం చేస్తున్నాం. వివాహానికి సిద్ధపాటు ఉండాలి. వివాహానికి సిద్ధపడే వ్యక్తి ఎలా ఉండాలి? వ్యక్తిగత సిద్ధపాటు భార్యను సంరక్షించగలవానిగా, పోషించేవానిగా. పోషించలేనోడు, సంరక్షించలేనోడు అవిశ్వాసంగా చెడ్డవాడని చెప్తున్నాడు తిమోతికి మొదటి పత్రిక 5:8. తిమోతి పత్రిక 4:11-12 కూడా చెప్పబడుతుంది. 4:11-12 4:11-12 అక్కడ చక్కని విషయం ఉంటుంది. యవనస్తులు ఎలాగుండాలో చెప్తాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అని చెప్పాడు అక్కడ. అంటే పవిత్రత వ్యక్తిగత సిద్ధపాటు. అది వ్యక్తిగత సిద్ధపాటు. వివాహం చేసుకోబోతున్న భర్త అతని మాట కానీ, ప్రవర్తన కానీ, ప్రేమ కానీ, విశ్వాసం కానీ, పవిత్రత కానీ ఎలాగుండాలంటే అనేక మంది క్రైస్తవులకు మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు అక్కడ. అందువల్ల నా ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవ పురుషుడు నాయకుడు. ఇంటికి నాయకుడండి క్రైస్తవ పురుషుడు. ఇంటికి నాయకుడు. సృష్టి క్రమంలో పురుషుడు నాయకుడని తిమోతి పత్రిక 2:13 చదువుతాను. పురుషుడు నాయకుడు ఇంటికి, భర్తకి, భార్యకి నాయకుడు. 13వ వచనం. మొదట ఆదామును తర్వాత అవ్వయి నిర్మింపబడి కారా. మరి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడినో. నాయకుడు. ఆదాము మోసంలో పడలేదు, అవ్వ మోసంలో పడింది. మొదట ఆదాముని చేశాడు, తర్వాత అవ్వను చేశాడు. అంచేత ఇక్కడ నాయకుడు కుటుంబం. సృష్టి క్రమంలోనే పురుషుడు నాయకుడు అని చెప్పబడింది. ఇప్పుడు మన చదివిన భాగంలో సృష్టి క్రమంలో పురుషుడు నాయకుడు. సృష్టి క్రమంలో పురుషుడు నాయకుడై ఉంటాడు ఇంటికి. భార్యకు నాయకుడు. నాయకుడు చెప్పు చేతల్లో భార్య నడవాలి. నాయకుడు నీకు, నీ కుటుంబానికి నాయకుడు, నీకే నాయకుడు. తర్వాత స్త్రీ యొక్క స్వభావం కూడా పురుషుని యొక్క నాయకత్వాన్ని ప్రతిబింబజేస్తుందండి. స్త్రీ నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసా? పురుషుడు ఆమె మీద పెత్తనం చేస్తాడు, నాయకుడిగా ఉంటాడని చూపిస్తుంది. చూడండి సార్, చదువుదాం కావాలంటే. ఆదికాండం 3:16 ఆదికాండం 3:16 3:16 చదువుతాను నేను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కొందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను. అతడు నిన్ను ఏళ్తాడు. స్త్రీ స్వభావంలో పురుషుడు నాయకత్వం ప్రతిబింబిస్తూ ఉంది. ఆ స్త్రీ స్వరూపంలోనే, స్వభావంలోనే కనపడుతుంది పురుషుడు నాయకుడని. 3:16
అతడు పోషించడంలో సమర్థుడిగా ఉండాలి. భార్యను పోషించగలగాలి. సమర్థుడిగా పోషించాలి. పోషించడం వేరు, సమర్థుడిగా పోషించడం వేరు. సమర్థుడిగా పోషించాలి. సమర్థుడిగా పోషించి నేను నిన్ను పోషిస్తున్నానని చెప్పగలగాలి. సమర్థుడిగా ఉండాలి పోషించడంలో. చాలామంది పోషించేస్తుంటారు. ఒక 600 ఎత్తి 400 తాగేసి 200 ఎత్తుంటాడు. అందులో మళ్ళీ పెత్తనాలు చేస్తుంటాడు. నేను 200 ఇచ్చాను కదా, ఒక 50 రూపాయలకి అంటాడు మళ్ళీ. కాదు, సమర్థుడిగా ఉండాలి పోషించటంలో. అది చెప్పాడు తిమోతి పత్రిక 5:8. నువ్వు పోషించడానికి సమర్థుడి కాకపోతే అవిశ్వాసంగా చెడ్డవాడు. జాగ్రత్త సుమా. క్రైస్తవ గృహం అంటే ప్రత్యేకమైన గృహం అండి. అలాంటి గృహాలు కట్టుకునే వాళ్ళు కావాలి. దీనికి సిద్ధపాటు కావాలి వివాహానికి. చూద్దాం దేవుని వాక్యం. కొన్ని విషయాలు మనం చూడవలసిన అవసరం ఉంది. స్త్రీకి భాగస్వామి పురుషుడు. స్త్రీకి భాగస్వామిగా ఉండాలి. అంటే భాగస్వామి అంటే భార్యను ప్రేమించాలి అనేటువంటిది. భాగస్వామి అనేటువంటిది భార్యను ప్రేమించాలి. ఎందుకంటే వారిద్దరు ఏకశరీరం. ప్రేమించాలి. వారిద్దరు ఏకశరీరం. మత్తయి సువార్త 19:5 చదువుదాం. స్త్రీకి భాగస్వామిగా ఉండాలి భర్త, పురుషుడు. భాగస్వామిగా లేకపోతే, భాగస్వామి అంటే భార్యను ప్రేమించాలి. 19:5 యేసుప్రభు మాట్లాడతాడు. మత్తయి సువార్త 19:5 యేసుప్రభు మాట్లాడుతూ 19 అధ్యాయంలో 19 చదువుతాను. 3వ వచనం నుంచి, పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన వద్దకు వచ్చి, హేతువు చేతనైన పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమా? జాగ్రత్తగా వినాలి మీరు. ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమా అని అడుగగా, చూడండి యేసుప్రభు ఎంత మంచి సమాధానం ఇస్తుంది చూసారా అని అడుగగా, ఏ హేతువు చేతనని చేరే పురుషుడు భార్య విడిచిపెట్టచ్చా? ఏదైనా కారణం. హేతు అంటే కారణం. ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమా అని అడుగగా, ఆయన అంటే యేసుప్రభు, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరం ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. 7వ వచనం. అందుకు వారు అంటే అక్కడ ఉన్న పరిచయాలు అంటున్నారు, మరి మోసే ఎందుకు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను ఎడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి, అంతే, మీ హృదయ కాఠిన్యమును బట్టి తన భార్యని విడనాడి మరి ఒకరిని పెళ్లి మోసే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఒకటి మాత్రం చెప్పాడు, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను వార్త చెప్పాను. తన భార్యని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు. మరి వదిలిచేసి మళ్ళీ విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేయుచున్నాడు. 10వ వచనం. ఆయన శిష్యులు అంటున్నారు, భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకునే యుక్తము కాదని ఆయనతో చెప్పింది. ఇంతలాగుంటే ఇంక పెళ్లి చేసుకోవడం అనవసరం అండి అన్నాడు ఆయన శిష్యులు. అందువల్ల ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. భాగస్వామి అంటే లైంగిక భాగస్వామి, మామూలు భాగస్వామి, ఇవన్నిటిలో కూడా అతడు చాలా సమర్థుడిగా ఉండాలి. తండ్రిగా సిద్ధపడాలండి. నువ్వు తండ్రి అయిన తర్వాత నీ బిడ్డని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి అనేది చాలా ముందు సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు ఉంటేనే కుటుంబం మంచి క్రైస్తవ కుటుంబం అంటే చాలా గొప్ప కుటుంబం. క్రైస్తవ కుటుంబం ఎలాగుంటుందో క్రైస్తవ కుటుంబం తెలియదు, కానీ కీర్తనకారుడు రాశాడు 108 కీర్తనలో. క్రైస్తవ కుటుంబం ఎలా ఉంటుందో అక్కడ చెప్పాడు 108 కీర్తనలో. అక్కడ నిజంగా క్రైస్తవులు లేరు, కానీ 108 గీతలో అక్కడ అది క్రైస్తవ కుటుంబం గురించి మాట్లాడాడు. ఇది క్రైస్తవ కుటుంబం మాట్లాడాడు. అంచేతను
క్రైస్తవ తండ్రిగా ఏం చేయాలంటే ద్వితీయోపదేశకాండం 6:6-7 వచనాల్లో పిల్లలకు వాక్యాన్ని బోధించాలా. తండ్రి వాక్యాన్ని బోధించాలా. ఆమె చెప్పుకుంటుంది, నువ్వే చెప్పుకోలేదు, నేను పనికి పోతాను, నేనే చెప్పగలను అంటాడు తండ్రి. కాదు, తల్లికి భయపడ్డు ఏ కొడుకు కూడా, తండ్రికే భయపడతాడు. తండ్రి భయం చెప్పాలి. పిల్లలకు వాక్యాన్ని బోధించమంటాడు ద్వితీయోపదేశకాండం 6:6-7 వచనాల్లో. ఎఫెసీ పత్రిక 6:4 పిల్లలను క్రమశిక్షణలో పెంచమంటాడు తండ్రి. చూడండి అక్కడ, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచండి చెప్పాడు. తండ్రిగా, క్రైస్తవ తండ్రిగా పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి. ఇంకా చక్కని మాట చెప్పాడు, పిల్లల్ని ఆదరించాలి, హెచ్చరించాలి, ధైర్యపరచాలి. అది కూడా ఉందండి మళ్ళీ. వాళ్ళు క్రమశిక్షణలు పెంచడంలో కూడా ఆదరించాలి వాళ్ళని. అపుస్తలుడైన పౌలు చెప్పారు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:11-12 చదువుతాను చూడండి. చక్కని మాటలు ఉంటుంది అక్కడ. తండ్రి పిల్లల్ని ఆదరించాలి, హెచ్చరించాలి, ధైర్యపరచాలి. హెచ్చరించడం ఉంటుంది, ఆదరించడం ఉంటుంది, ధైర్యపరచడం ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:11-12 వచనాల్లో తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్నట్టుగా ధైర్యపరచాలి, హెచ్చరించాలి. చూడండి అక్కడ చెప్తున్నాడు. అందువల్ల జాగ్రత్తగా చూడాలి. ఒక క్రైస్తవ గృహం చక్కని గృహం క్రైస్తవ గృహం అంటే సామాన్యమైన గృహం కాదు, క్రైస్తవ గృహం. అలాగే క్రైస్తవురాల గురించి మాట్లాడుతుంది. క్రైస్తవురాలు కూడా, క్రైస్తవాడు వివాహం చేసుకోబోయేటువంటి స్త్రీ కూడా వివాహానికి సిద్ధపడాలి. ఇప్పుడు మనం పిల్లలను చూస్తున్నాం, చాలామంది చూస్తున్నాం, చెద్దపాటు లేదు. మీ తల నచ్చింది నాకు, మీ జడ నచ్చింది నాకు, ఇలాగా ఒకరికొకరు ప్రేమ చేసుకుని పెళ్లి చేసేసుకుని గొడవ ఆడుకుంటున్నారు. జరుగుతున్న తీరు ఇది. సిద్ధపాటు లేదు. వివాహం కొరకు సిద్ధపడాలి స్త్రీ. ఎలాగా? స్త్రీ కూడా వ్యక్తిగా సిద్ధపడి కావాలి. చూడండి 31:10 సామెతలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అది. గుణవతి, ఎస్తేరు గుణవతి. ఆ చక్రవర్తి గుణాన్ని కోరుకున్నాడు, అందాన్ని కోరుకోలేదు. చక్రవర్తి అనేక మంది అందగతులు వచ్చారు అక్కడికి, కానీ అందాన్ని కోరుకోలేదు, గుణవతిని కోరుకున్నాడు. ఎస్తేరు గుణవతి. చిత్తపడింది ఆమె వివాహానికి. ఆ చిత్తపాటు చేసి ఆయన ఉన్నాడు అక్కడ సండు. ఆ సండు ఏమి ఎలా సిద్ధపడి చేస్తే అలా సిద్ధమైందంటే, కానీ ఉన్నవాళ్ళు వెళ్ళారు కన్యకులు, వాళ్ళు అలా సిద్ధపడలేదు. సండు చెప్పినట్టుగా ఆయన సిద్ధపడలేదు, వాళ్ళ ఇష్టం ప్రకారంగా సిద్ధపడ్డారు. అంచేతను వాళ్ళు రాణిగా పనికి రాలేదు, ఎస్తేరు పనికి వచ్చింది. కనుక సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు చేసే తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు సిద్ధపాటులో ఉండాలి. అలాగే సండు సిద్ధపాటు చేశాడు అక్కడ ఎస్తేర్ని. అక్కడ ఆయన ఏం పెడితే అది తింది, ఏది కట్టుకోమని అది కట్టుకుంది, ఎలా ఉండాలో చెప్పింది. అందుకే అది సిద్ధపాటు అంటే సిద్ధపాటు ఉండాలి. తల్లిదండ్రులు నేర్పిస్తారు ఆ సిద్ధపాటు. తల్లిదండ్రులకి సిద్ధపాటు, తల్లిదండ్రులు చెప్పిన దాన్ని సిద్ధపడాలి. స్త్రీ, క్రైస్తవ స్త్రీగా సిద్ధపాటు ఉండాలండి. అదే కాకుండా గృహాన్ని తీర్చిదిద్దడంలో, గృహానికి రాణి ఎవరంటే స్త్రీ, కుటుంబానికే రాణి. పురుషుడు స్త్రీకి శిరస్సు, కానీ ఇంటికి ఆమె రాజు. గృహాన్ని తీర్చిదిద్దటంలో, గృహాన్ని తీర్చిదిద్దాలండి. తీర్చిదిద్దడం తెచ్చేసేస్తే తెత్తండి ఏ తినేయడం గట్ట కాదని తీర్చిదిద్దాలి. కుటుంబాన్ని తీర్చిదిద్దే స్త్రీ కావాలి. వాళ్ళు క్రైస్తవ స్త్రీలు అయి ఉంటారు, దానికి సిద్ధపాటు ఉండాలి. క్రైస్తవ స్త్రీ చక్కగా దిద్దుపాటు చేసుకుంటుంది కుటుంబాన్ని. భర్తతో ఏకీభించి, భర్త మీద చికాకు పకాకు పడకుండా భర్తతో ఏకమై సంతోషిస్తూ తెచ్చిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తూ దాచుకుంటూ
కుటుంబం నడిపిస్తుంది. తీర్చిదిద్దాలి కుటుంబాన్ని. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14 తీర్చిదిద్దాలి. దానికి కారణం క్రైస్తవ స్త్రీ. సిద్ధపాటు ఉండాలి, ముందరే సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకుండా కుదరదు. 14 వచనం, యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళని కోరుచున్నాను. తీర్చిదిద్దాలి కుటుంబాన్ని. స్త్రీ తీర్చిదిద్దే కుటుంబానికి మనం సామెతల గ్రంథం 37 అధ్యాయం చదువుతుంటాం. 10 నుంచి 37 అధ్యాయం అంతా కూడా గుణవతి అని భార్య ఎలా ఉంటుందో చెప్పాడు. ఎంత గొప్ప అక్కడ చాలా వివరంగా ఇచ్చాడండి. గృహం ఒక గుణవతి ఎలా ఉంటుందో చెప్పాడు అక్కడ. చదవండి మీరు అందరూ కూడా, సామెతలు చదవండి. గొప్ప అధ్యాయం 31 అధ్యాయం. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం, యెహోవాయందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడద్దు అన్నాడు సామెతల గ్రంథంలో. అందువల్ల స్త్రీ కుటుంబాన్ని తీర్చిదిద్దాలి. తీర్చిదిద్దే పని కుటుంబం స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. తీర్చిదిద్దటానికి ముందు సిద్ధపాటు కావాలి. తీర్చిదిద్దే స్త్రీ చాలామంది ఉంటారు, వాళ్ళ కుటుంబం ఎంతో చక్కగా ఉంటుంది, వాళ్ళకి లోటు ఉండదు ఏమని. ఒక ఆమెను అన్నాను మరి నేను, అమ్మా మీ ఇక్కడ కరువు మరి ఇప్పుడు పనికి వెళ్తలేదు కదా, ఏంటమ్మా మరి ఎలాగుంది ఇబ్బంది అంటే, ఏమి లేదండి మేస్తగా, ఏమి లేదు అయ్యారు, నేను డబ్బులు దాచాను చక్కగా, నేను డబ్బులు ఉన్నాను మీ దగ్గర, ఇంకో నెల కాలం లేకపోయినా పని లేకపోయినా పోషింతానంటుంది. కారణం ఏంటంటే భర్త ఇచ్చిన డబ్బులు జాత పెట్టింది, కొంత కొద్ది చేసుకొని దాచుకుంది. తీర్చిదిద్దాలి. స్త్రీ అంటే స్త్రీ కాదు, క్రైస్తవ స్త్రీ అంటే ఎందుకు. కొంతమంది ఆ భర్తకు తెలియకుండా, తండ్రికి తెలియకుండా వీళ్ళు అప్పులు తెచ్చి పిల్లలకి ఇచ్చి పిల్లల్ని చెడగొడి చేసి ఆ అప్పులు తీర్తా భర్తను పాడు చేసి కుటుంబాన్ని పాడు చేసి కూడా ఎంతమంది ఉంటారు. ఎందుకు వాళ్ళకి తీర్చిదిద్దడం తెలియదు, వాళ్ళకి బైబిల్ తెలియదు. ప్రార్థన చేస్తారు, బోళ్ళు మోకాళ్ళు ప్రార్థన చేస్తారు, ఏ ప్రార్థన మానరు, కానీ తీర్చిదిద్దుకోలేరు. వాళ్ళు క్రైస్తవ స్త్రీలు కాదు. దీన్ని సిద్ధపాటు ఉండాలి. గృహ పరిపాలన జరిగించుకోవాలి. గృహంలో పని చేయమంటాడు. తీతుపత్రిక 2 అధ్యాయం 3-5 వచనాలు. చాలామంది స్త్రీలు ఏం చేస్తుంటారు, ఖాళీ ఉండి తిరుగుతుంటారు, ఊరిలో అక్కడెక్కడ పోతుంటారు, గొడవలు చేసుకుంటారు. చూడండి, అక్కడ మంచి మాట ఉంటారు, చక్కని మాట. యవన స్త్రీలు చదువుతాను చూడండి. యవన స్త్రీలు తీతుపత్రిక 2 అధ్యాయం 3 చదువుతాను. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునే వారిని మంచివారిని ఉండవాలని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశం చేయవారిని ఉండవాలని బోధించుము. వాళ్ళు మంచి ఉపదేశం కూడా చేయాలి. కోళ్ళకో కూతురుకో లేకపోతే పక్క వాళ్ళకో ఆడకాళ్ళకో మంచి ఉపదేశం చేయగలగాలి, మంచి ఉపదేశం ఇవ్వాలి. స్వస్థబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి, స్వస్థబుద్ధి అని మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఇంటి ఉండి పని చేసుకోవాలి, ఇంటింటి తిరగకూడదు, ఇంటి నుండి పని చేసుకోవాలి. ఇంటి దగ్గర ఎలా ఉండాలి, ఏం ఉండాలి అన్నీ చూసుకోవాలి. పూర్వం స్త్రీలు అన్నీ సిద్ధపడి చేసుకునేవారు. చాలామంది సంవత్సరానికి సరిపడగా నూనె కుండలు దాచుకునేవారు, సరిపడగా సంవత్సరానికి సరిపడగా కారాన్ని దాచుకునేవారు, సంవత్సరానికి సరిపడగా చింతపండు సంవత్సరానికి ఎలా ఉండాలి జాగ్రత్త పెట్టుకోవాలి, పురుగు పట్టకుండా ఏం పట్టకుండా జాగ్రత్త పట్టుకోవాలని చాలామంది స్త్రీలు పూర్వం చింతపండు సంవత్సరం దాచుకునేవారు. కొంకుడికాయలు సంవత్సరం దాచుకునేవారు, కొట్టేసేసి కొండలెట్టుకుని సంవత్సరం దాచుకునేవారు. అందుకే వాళ్ళ సంసారాలు చాలా బాగుండి ఈ రోజున అలా లేదు. తీర్చిదిద్దటంలో పని చేసుకోవాలి, ఖాళీ ఉన్నప్పుడు పని చేయాలి, అక్కడికి వెళ్ళి మాట్లాడకూడదు. అలా బోళ్ళు గొడవలు వస్తున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, వ్యవస్థ పాడైపోతుంది. గృహంలో పని చేయాలి. భర్తకి సహకారిగా ఉండాలి. భర్త ఇంటికి వచ్చేటట్టు నువ్వు సహకారంగా ఉండాలి, కూడా ఉండి ఏం కావాలి, ఏం చేయాలి వచ్చిన భర్తకి ఏం చేయాలి, వచ్చిన వెంటనే నీళ్ళు తాగండి, మంచినీళ్ళు తాగండి అని చెప్పాలి, కూడా ఉండాలి. చేతులు కొడుకుని అసలు స్నానం చేసి రండి, ఒక భోజనం పెడతానని దగ్గర కూర్చోవాలి, భోజనం పెట్టాలి, కూర పెట్టాలి, దగ్గర పెట్టాలి. ఈ రోజులు ఏం చేస్తున్నారు స్త్రీలు అంటే అక్కడ బిడిసేసి టీవీ చూస్తున్నారు, వెళ్ళి భర్త ఒక్కడే ఉంటున్నాడు దిక్కుమానులాగా. కుటుంబాన్ని తీర్చిదిద్దాలి. అనవసరం స్త్రీలండి అలాంటి వాళ్ళు, అనవసరం అలాంటి స్త్రీలు. కుటుంబాన్ని తీర్చిదిద్దలేని వాళ్ళు. భర్తకి సహకారిగా ఉండాలి, ఇంటికొత్తలో సహకారిగా ఉండరు, వాళ్ళ పైనాలు చేసుకుంటుంటారు, భర్త దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు ఎక్కడో మాట్లాడుకుంటుంటారు. ఏం మంచిలు పెట్టలేదు ఏంటంటే అక్కడ అన్ని పెట్టాను కదా, తీసుకో మంచిలు తీసుకోలేవు, అక్కడ ఉన్నాయి కదా, పక్కనే కదా ఉన్నాయి అంటుంటారు. కుటుంబాన్ని తీర్చిదిద్దలేరండి. భర్తకు లోబడరు వాళ్ళు, భర్త మాట అక్కర్లేదు వాళ్ళకి, తీసి పడతారండి వాళ్ళు.
స్త్రీ ధర్మం జరిగించాలి. తల్లిగా సిద్ధపాటు పిల్లల్ని కనడమే కాదు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా క్రమశిక్షణ చేయాలి. బిడ్డలకి ఒకే క్రమశిక్షణ ఉండాలి. తల్లి ఏదంటే తండ్రి అది అనాలి, తండ్రి ఏదంటే తల్లి అది అనాలి. అందుకే తల్లి ఒకలాగా తండ్రి ఒకలా మాట్లాడుకోవడానికి మనకు గారం వచ్చేది. తల్లి ఏది మాట్లాడితే అదే మాట్లాడదు తండ్రి, తండ్రి ఏది మాట్లాడితే తల్లి దాన్ని సహకరించాలి. అందుకని మీ నాన్న ఆగే మాట్లాడలే, మీ డాడీ అంతేలే అన్నాం అనుకో, కుదరదు. అది అంచేతను ఇక్కడ సహకారిగా భర్త సహాయకురాలు, భర్తకు లోబడాలి. వారిద్దరు ఏకశరీరం. స్త్రీ ధర్మం జరిగించమంటాడు కొరింథీ మొదటి పత్రిక 7:3-4. స్త్రీ ధర్మం జరిగించాలి. తల్లిగా సిద్ధపాటు పిల్లల్ని కనడమే కాదు, వాళ్ళ క్రమశిక్షణ పెట్టడం. భక్తిగల తల్లిగా ఉండాలి. తల్లి భక్తిగల తల్లి ఉండాలి. ఆ తల్లిని చూసి నేర్చుకోవాలి అందరూ. ఇంట్లో బిడ్డలందరూ నేర్చుకోవాలి భక్తిని. అందువల్ల క్రైస్తవ గృహం ప్రత్యేకమైనది, గొప్పది. ఇంతవరకన్నా మీ అందరికన్నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అంశాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. మంచి క్రైస్తవ గృహాన్ని పెట్టుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశం పెట్టి వందనాలు. మరి మీకు వందనాలు చెల్లిస్తున్నా. క్రైస్తవ గృహాల గురించి ప్రార్థన చేస్తున్నా, అన్ని గృహాల గురించి ప్రార్థన చేస్తున్నా. ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా కాదు, ప్రతి దేశం గురించి ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే మీకు లోపడతారో, ఎవరైతే మిమ్మల్ని కలిగి ఉంటారో వాళ్ళు చక్కని గృహాలు కట్టుకోగలరు, చక్కని సంసారాలు చేసుకోగలరు, చక్కని జీవితం ఉంటుంది. ప్రతి ఒక్కరు మీకు లోబడాలి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆహారం లేక, ఆరోగ్యం లేక, బట్టలు లేక, ఇల్లు లేక, రక్షణ లేక ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో, జైల్లో, కోర్టుల్లో, స్టేషన్లో ఉన్నవారి గురించి మీరు చేసిన ఉపకారాలు పెట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మానవ పాపాలు క్షమించండి, కరోనా వైరస్ని విడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని జాతులు దీవించండి. పంటలు పండించేవారు, పరిశ్రమల్లో పనిచేసి ప్రజలకు కావలసినటువంటి ఇస్తున్నటువంటి ప్రజల గురించి ప్రార్థన, అన్ని వృత్తుల వారిని దీవించండి. వీటి మధ్యకాలంలో చాలా పేదరికం అనిపిస్తున్నారు చాలామంది. అందరికీ సహాయం చేయమని, మమ్మల్ని కాపాడమని, అందరూ మిమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని కలిగి ఉంటాకు సహాయం చేయమని, అలాగే మంచి గృహాలు కట్టుకోవడానికి మీరు మీ వాక్యాన్ని పెట్టి వారిని సరిచేయమని, దీవించి ఆశ్రయించమని. ఈ రాత్రి కాలంలో మేము గృహాలు గడుచుండగా మాకు సుఖం దొరకలు చేయమని యేసు ప్రభు పేరట విడుచున్నాం తండ్రి. వందనాలు.